తెలంగాణలో బొగ్గు టెండర్లపై రాజకీయ వివాదం చెలరేగింది. నైని బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఒక్కసారిగా కోల్డ్ వార్ మొదలైంది. నోటిఫికేషన్ రద్దుపై సిబిఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీకి చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే రద్దు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ బావమర్దికి లబ్ధి చేకూర్చేందుకే సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన తెచ్చారని హరీష్ రావు అంటున్నారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, సింగరేణి చుట్టూ రాజకీయ వివాదం చెలరేగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా బొగ్గు గనుల టెండర్లు కేటాయింపులపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పలు అభ్యంతరాల ఆరోపణలు లేవనెత్తిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒరిస్సాలోని నైని బొగ్గు గనుల కేటాయింపుతో ఈ వివాదం మొదలైంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్దికి లబ్ధి చేకూర్చేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా టెండర్ల నిబంధనలలో మార్పులు చేసిందని చెప్పి మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రధానంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఎవరైతే గ్లోబల్ టెండర్లను పాల్గొంటున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా తెలుసుకొని టెండర్లలో వాళ్ళని పాల్గొనకుండా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్దికి టెండర్లు దక్కేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే నైని బొగ్గు గనుల కేటాయింపు టెండర్లను బట్టి విక్రమార్క రద్దు చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. చాలా స్పష్టంగా బొగ్గు గనుల టెండర్లు నైని బొగ్గు గనుల టెండర్ల రద్దు విషయం కావచ్చు, మిగతా బొగ్గు గనుల టెండర్లపై సిబిఐ విచారణ జరపాలని చెప్పి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి బావమర్ది టెండర్ల విషయాన్ని బయటపెట్టినందుకే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని చెప్పి కూడా చాలా స్పష్టంగా హరీష్ రావుతో పాటు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలను కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో కిషన్ రెడ్డి కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే తప్పకుండా ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించేందుకు వెనకడుగు వేసేది లేదని చెప్పి కూడా కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొంత తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. సైట్ విజిట్ సర్టిఫికేట్ విషయంలో ప్రధానంగా ఎవరైతే సైట్ విజిట్ చేస్తారో వాళ్ళు స్వీయంగా సొంతంగా సర్టిఫికేట్ జారీ చేసుకునే అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సింగరేణి యాజమాన్యమే సర్టిఫికేట్ జారీ చేయాలన్న ఒక లొసుగు నిబంధన పెట్టి దాని ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తుంది. సింగరేణిని పూర్తి స్థాయిలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణిని నిర్వీర్యం చేసి సింగరేణి ఆస్తులను కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆరోపించడం జరిగింది. అయితే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి ఆరోపణలు విమర్శలను అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు కొట్టిపారేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న పొన్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ సవాల్ను ఆయన స్వీకరించారు. కేవలం 2 ఏళ్ల ఈ విధానంపై కాదు, లేదంటే అవసరమైతే 2014 నుంచి బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెండర్లన్నింటిపైన కూడా విచారించేందుకు సిద్ధమా అని చెప్పి ఆయన సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద బొగ్గు టెండర్ల విషయం కావచ్చు, బొగ్గు గనుల కేటాయింపు విషయంలో తెలంగాణలో మాత్రం రాజకీయ వివాదం చెలరేగుతుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.